హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు రెసిపీ అయితే వెజ్ బిర్యానీ ఇన్ రైస్ కుక్కర్. సో మనకి వెజ్ బిర్యానీ చేసినప్పుడు అడుగంటూ పోద్ది, లేదు అంటే మాడిపోతుంది, ఇలా చాలా. అండ్ ఒక్కొక్కసారి అది పేస్ట్ అయిపోతుంది అడుగున. అలాంటిది ఏం లేకుండా చాలా సింపుల్గా నా లాంటి బిగినర్స్ కోసం ఇలాంటి రైస్ కుక్కర్ రెసిపీ అయితే బెస్ట్గా ఉంటుంది. ఎక్కువ టైం ఏం పట్టదండి. మీరు 10 నిమిషాలు వీటికి వెజిటబుల్స్ చాప్ చేసుకోవడానికి పెట్టుకుంటే ఒక 50% వెజిటబుల్స్ ఫ్రై చేసి వేసేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అయితే చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇలా మూకుడు పెట్టుకుని ఆయిల్ అండ్ గీ రెండు మొత్తం గీ వేసేసుకోకండి, మొత్తం ఆయిల్ వేసుకోకండి. ఆ కమ్మదనం మీరు మిస్ అవుతారు. సో అలా అయితే వేసుకుని ఈలోగా మనం ఈ మసాలా దినుసులన్నీ పెట్టుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు, మరాఠీ ముగ్గ, అనాస పువ్వు, లవంగాలు, ఇది జాపత్రి అండ్ యాలకులు, జీడిపప్పు అండ్ కొద్దిగా జాజికాయ. వెజిటబుల్స్కి వచ్చేటప్పటికి మీ ఇష్టం, అది మీ దగ్గర ఉన్నవి. మా దగ్గర ఉన్నవి అయితే ఇలా యూస్ చేస్తున్నాం. ఆనియన్, క్యారెట్, టమాటా అండ్ పచ్చిమిర్చి, ఆలు, మీ దగ్గర కాలీఫ్లవర్ ఉంటే అలా, బీన్స్ ఉంటే బీన్స్, అలా మీకు నచ్చినవి వేసుకోవచ్చు. అండ్ ఇది నేను పేస్ట్ అనమాట, మసాలా పేస్ట్. ఇది ఒక్కటే వేస్తాం, ఇంకేమీ వేయమన్నమాట. సో అంతే. ఫస్ట్ అయితే ఆయిల్ అనేది, ఇది ఏదైతే ఆయిల్ అండ్ గీది ఉంది కదా, ఇది హీట్ అయ్యాక ఫస్ట్ క్యాష్యూ వేసుకోండి. అది బాగా కొద్దిగా, అంటే మరీ రెడ్గా కాకుండా కొద్దిగా ఫ్రై అయ్యాక అప్పుడు మీరు మసాలా ఏదైతే ఉన్నాయో, ఈ మసాలా అవి పెట్టుకున్నాం కదా, బిర్యానీ మసాలా అవి అయితే వేసేసుకుని ఫ్రై చేసుకోవడమే. మీరు సిమ్ టు మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఏం లేదు, అవి మాడిపోతే బాగోవు కదా, అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 50% ఫ్రై అయ్యాయి, మంచి వాసన వస్తాయి కదా, ఆ టైంలో మిగతా వెజిటేబుల్స్ లైక్ ఎక్కువ టైం కుక్ అయ్యే వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఆలు, క్యారెట్, ఇవి అయితే వేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్టే మసాలా వేసేస్తున్నాం మేము, ఎందుకంటే ఇది వేగుద్ది కదా. ఈ మసాలా ఏంటంటే అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి అండ్ మిగతావి ఈ ఏదైతే మసాలావి ఉంటాయి కదా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఇవన్నీ అనమాట. దీనికి నేను మటన్ కర్రీకి చెప్పాను కదా, అలా సెపరేట్గా నేను వీడియో అయితే పక్కా చేస్తాను. ఇది ఎలాగ ఈ రెసిపీస్తో అయిపోయింది, చేసినప్పుడు పక్కా పెడతాను. సో అది మీరు అలా పేస్ట్ చేసి పెట్టుకుంటే ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి మీకు సరిగ్గా చెప్పలేదు కాబట్టి మీరు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అండ్ గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా ఒక 1 స్పూన్, 1.5 స్పూన్ వరకు వేసుకోండి. సో దట్ ఆ ఫ్లేవర్ అలా సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ నేను వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆలు వేసి అవి ఫ్రై చేసేసి, దాని తర్వాత అంటే ఆలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఈ క్యారెట్ ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఇలా చిన్న చిన్న ముక్కలు పెట్టుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. మా అత్తయ్య చెప్పాను కదా, యాజ్ మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే ఈ పాటికి మీకు అర్థమైపోతుంది, ఇది రెసిపీస్ అవన్నీ చేస్తుంది మా అత్తయ్య. సో ఇలాంటివి ఏంటంటే చిన్న చిన్న ముక్కలు పెట్టుకున్నప్పుడు గమ్ముని కింద పడిపోతాయి అనమాట. మనకి ఆఫీసులకు అది వెళ్ళే వాళ్ళకి ఇది 1 pot రెసిపీగా చేసుకుంటాం కదా, సో అలా పడినప్పుడు అది ఇంకా ఎక్కువ పని అవుతుంది. సో కొద్దిగా జాగ్రత్తగా కలుపుకుంటే ఈజీగా అయిపోద్ది. ఎక్కువ టైం ఏం పట్టదండి. గట్టిగా చెప్తాను కదా, 10 to 15 minutes ఆరామ్సే. ఇదంతా ఒక 50% ఫ్రై అయిపోయాక ఇది రైస్ కుక్కర్లో వేసేసుకుని మీ పనులు మీరు చేసుకోవచ్చు. అండ్ మీరంతా రెడీ అయిపోయేటప్పటికి అది కూడా కరెంట్ కుక్కర్లో రెడీ అయిపోతుంది, అంతే కదా. సో చూసారంటే ఇవి బాగా ఫ్రై అవ్వాలి. అంటే కొద్దిగా పచ్చిగా ఉంటే బాగోదు కదా, పచ్చివాసన అంతా పోవాలి. అండ్ సాల్ట్కి తగినంత ఇక్కడే వేసేసుకోండి, సో దట్ అంతా పడుతుంది, ఈ ముక్కలు కూడా పడుతుంది కదా. ఇది మనం కరెంట్ రైస్ కుక్కర్లో వేసుకున్నప్పుడు తర్వాత టేస్ట్ చూడొచ్చు. ప్రస్తుతానికైతే దీనికి సరిపడా ఉజ్జాయింపుగా వేస్తారు కదా, అలాగా 1 టేబుల్ స్పూన్ అయితే వేసింది. ఇదంతా ఈ మిశ్రమం దేనికంటే 3/4 కేజీ బిర్యానీకి అనమాట. అంటే రైస్ 3/4 కేజీ తీసుకుంటున్నాం మేము. సో అంత దానికి ఈ మసాలా, ఈ వెజిటబుల్స్ ఇంత తీసుకున్నాం అనమాట. సో అలా వెజిటబుల్స్ అన్నీ ఒక 50% అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు రైస్ కుక్కర్లో 1 అవర్ నానబెట్టిన బియ్యం అనమాట ఇవి, నీళ్ళు వాడేసుకుని ఇలా అయితే ఫస్ట్ ఒక లేయర్ వేసేసుకోండి.
తర్వాత మనం ఏదైతే వెజిటబుల్స్ ఉన్నాయో అవి కూడా వేసేసుకోండి. అంటే ఒకేసారి డైరెక్ట్గా వేడిది వేయకుండా ఇలా వేస్తామన్నమాట మేము. అండ్ దీనిపైన ఇంకా మిగిలిన రైస్ కూడా ఇలా పైన అయితే వేసేసుకోండి. మేమిక్కడ 250 ml గ్లాస్తో 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం. సేమ్ దానికి ఇప్పుడు మేము ఇక్కడ నార్మల్ సోనా మసూరి వాడుతున్నాం రైస్. దానికి ఇప్పుడు 3 కదా, సో 6.5 గ్లాసెస్ వేస్తున్నాం. ఎందుకంటే రైస్ కుక్కర్లో కొద్దిగా పెరుసుగా వస్తుంది మామూలు ప్రెషర్ కుక్కర్ కన్నా. అందుకనే ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాం అనమాట. ఇన్ కేస్ మీరు బాస్మతి రైస్ వాడుతున్నారు అంటే దానికి కూడా రైస్ కుక్కర్లో చేసుకున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వేసుకోండి, అండ్ అది అలా సరిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు అయితే వాటర్ వేసుకుందాం. అంతే, ఇలా వాటర్ అయితే వేసేసుకోండి. ఒకటి ఏంటంటే మనం ఫ్రై చేసిన మూకుడు ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా మసాలా అది అంటుకుని ఉంటుంది కదా, సో ఆ ఫ్లేవర్ కూడా ఇందులో ఏది మిస్ చేయకూడదు కదా. సో అందుకని చెప్పి అందులో కొద్దిగా ఆ వాటర్, మనం ఏదైతే వాటర్ వేస్తామో ఆ వాటరే ఆ మూకుడులో వేసి తొలిచేసి ఇలా పోసేసుకోండి. సో దట్ మనకి ఏ మసాలా అది మొత్తం అది ఇందులోకి వచ్చేస్తుంది. కొద్దిగా ఆయిల్ గీ అలా ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది అనమాట. మీ దగ్గర కొత్తిమీర అది ఉంటే చిన్న ముక్కల కింద, చాలా చిన్న ముక్కల కింద, చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఏదో అలా వేసేస్తారు. అలా కాదు, చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకుని వేసుకోండి. సో దట్ ఆ ఫ్లేవర్ దిగుతుంది. అందరికీ నచ్చదు కదా కొత్తిమీర ఇవన్నీ, ఆకులు పంట కింద పడతాయి. సో అలా అనమాట. ఈ స్టేజ్లోనే కొద్దిగా ఇప్పుడు చూసినా కదా, కొద్దిగా ఇప్పుడు అయిపోయాక ఇలా పైన కూడా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసేసుకుంటే రెడీ అయిపోద్ది. చాలా సింపుల్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా రెసిపీస్ అయితే మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్ 1% అయినా నచ్చితే మాత్రం ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయరా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.